Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే ఎప్పుడూ ఒక సెన్సేషన్. కానీ గత కొన్ని రోజులుగా అమరావతి వీధుల్లో ఒక వింత నిశ్శబ్దం కనిపిస్తుంది. సచివాలయం ఉందా, అసెంబ్లీ ఉందా అంటే ఉన్నాయి. కానీ మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే ఉన్నారు. కానీ అక్కడ ఉండాల్సినటువంటి అసలైనటువంటి హడావుడి మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించేటువంటి ప్రధాన నేతలంతా ఇప్పుడు అమరావతి దాటి ఎక్కడెక్కడో ఉన్నారు. ఒకరు దేశ రాజధానిలో ఉంటే మరొకరు విదేశాల్లో, ఇంకొకరు పక్క రాష్ట్రాల్లో. అసలు ఎవరెక్కడున్నారు? ఈ గ్యాప్ లో అమరావతి ఏం కోల్పోతుంది? ఓసారి చూద్దాం. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన ఇప్పుడు అమరావతిలో కంటే హైదరాబాద్ లో లేదా ఢిల్లీలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు, నిధుల కోసం అభ్యర్థనలు, పోలవరం ప్రాజెక్టు పైన చర్చలు, కొత్త రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలు, ఇలా ఆయన షెడ్యూల్ మొత్తం దేశ రాజధాని చుట్టూనే తిరుగుతుంది. మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, రేపు అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఉదయం వరకు హైదరాబాద్ లో ఉండి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ నుంచి అస్సాం వెళ్తారు. రాష్ట్రానికి ఏదో సాధించాలని ఆయన ఢిల్లీ వెళ్లినా ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోవడంతో పాలనా యంత్రాంగం కొంత నెమ్మదించిందా అనే చర్చ కూడా అమరావతి వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. చంద్రబాబు ఢిల్లీలో ఉంటే ఇక్కడ అధికారులు ఎవరికి రిపోర్టు చేయాలో అర్థం కాక ఖాళీగా ఉన్నారనేది ఒక బలమైనటువంటి టాక్ వినిపిస్తుంది. ఇక ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరిస్థితి చూస్తే, నిన్నటి వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన రాష్ట్ర సరిహద్దులు దాటి ఏకంగా సముద్రాలు దాటేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి లోకేష్ అక్కడ దిగ్గజ కంపెనీలతో సమావేశమవుతున్నారని మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ కి ఐటీ హబ్ ను తీసుకురావాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రశంసనీయమే. కానీ ఒకవైపు ముఖ్యమంత్రి ఢిల్లీలో, ఐటీ మంత్రి సింగపూర్ లో ఉంటే అమరావతిలో ఫైళ్లు ఎవరు క్లియర్ చేస్తున్నారు? పాలనలో ఆ స్పీడ్ ఎక్కడికి పోతుంది అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అటు సినిమాలు, ఇటు రాజకీయాలు, మధ్యలో అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవలే సర్జరీ కావడంతో పవన్ హైదరాబాద్ లోనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అమరావతికి దాదాపుగా 40 రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు. మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అమరావతిలో లేకపోవడంతో పాలన కూడా అమరావతి దాటుతుందా అంటూ పలువురు సెటైర్లు కూడా వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, పవన్ మాదిరిగా ఆయన కూడా అమరావతి వైపు కన్నెత్తి చూడడమే మానేశారు. ఎక్కువగా బెంగళూరులోనే తన నివాసానికే పరిమితమైపోతున్నారు. ఏదైనా కీలక విషయం ఉంటే తప్ప ఆయన బయటకు రావడం లేదు. నిన్నటి వరకు యూరప్ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్ అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఇక విపక్ష నేత కూడా రాజధానికి దూరంగా ఉండడంతో రాజకీయ సందడి అమరావతిలో శూన్యం మాత్రమే. మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తేల్చాల్సినటువంటి 4 ముఖ్య నేతలు ఇప్పుడు 4 చోట్ల ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీలో, లోకేష్ సింగపూర్ లో, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో, జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో. మరి అమరావతి గతేంటి? ప్రజల సమస్యలు వినేవారెవరు? సచివాలయంలో సందడి ఎప్పుడు మొదలవుతుంది అంటే వెయిటింగ్ తప్పదు అనేటువంటి ఆన్సర్ వస్తుంది. మరి నేతల పర్యటనలు రాష్ట్రానికి మేలు చేస్తాయా, లేక ఇలా దూరంగా ఉండడం వల్ల పాలన కుంటుపడుతుందా? కాలమే నిర్ణయించాలి.